వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్ద హరివానంలో ఘనంగా జరిగిన గజ్జలింగేశ్వర జాతర. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వడ్ల కల్లాలను పరిశీలించిన హరీష్ రావు. పెద్ద తుంబాలం గ్రామం నుంచి 40 కుటుంబాలు బీజేపీలో చేరికలు. రాబోయే సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీరెడ్డి. కర్నూలు నగరంలోని శ్రీకృష్ణదేవరాయ విగ్రహం దగ్గర ధర్నా. చౌక్లో వారం రోజులుగా సిహెచ్ఓల సమ్మెలు. పెండింగ్ బిల్లులు చెల్లించాలి అంటూ హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్యతో వాగ్వాదానికి దిగిన నైడిగూడ గ్రామ మాజీ సర్పంచ్ రవీంద్రరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, గత 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 12 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని, కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయలేదు అంటూ బుకాయిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో నుంచి అభివృద్ధి పనులను ప్రారంభించడానికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు తెలంగాణ రావడం జరిగింది. దాదాపు 5,100 కోట్ల రూపాయలతోని 6,100 కోట్ల రూపాయలతోని జాతీయ రహదారుల శంకుస్థాపన, దాంతోపాటు రోడ్డు జాతికి అంకితం చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈరోజు రావడం జరిగింది. సిరిపూర్ కాగజ్ నగర్లో ఆల్రెడీ కార్యక్రమం పూర్తయింది. హైదరాబాద్లో జరిగేటువంటి ఇతర అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది. 1 కాదు, 2 కాదు, 100 కాదు, 500 కాదు, దాదాపు 6,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి అభివృద్ధి పనులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జాతికి అంకితం చేయబోతున్నది. వివిధ పనులకు శంకుస్థాపన చేయబోతున్నది. ఇవాళ ఇప్పటివరకు జాతీయ రహదారులకు ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 1,25,000 కోట్ల రూపాయలను కేవలం జాతీయ రహదారుల కోసం తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. 1,20,000 కోట్లు. 32,000 కోట్ల రూపాయలు రైల్వే లైన్ల కోసం, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం. దానిలో రామగుండం రైల్వే స్టేషన్ మీరు చూడండి, రామగుండంలో గోరఖంలో ఆర్టీసీ బస్ స్టాండ్ చూడండి, కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి రైల్వే స్టేషన్ చూడండి. అభివృద్ధి తేడానే తెలుస్తుంది మనకి. రైల్వే స్టేషన్ అభివృద్ధి, రైల్వే లైన్ల నిర్మాణాల కోసం 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం తెలంగాణ రాష్ట్రం. అదే వడ్ల కొనుగోలు సంబంధించి దాదాపు 1,50,000 కోట్లను వడ్ల కొనుగోలు కోసం మనకు ఖర్చు పెట్టాం కేంద్ర ప్రభుత్వం. పండించిన ప్రతి గింజాకునేది కేంద్ర ప్రభుత్వం 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇట్లా చెప్పుకుంటే ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మరియు సంక్షేమ పథకాల అమలు కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మేము ఇన్ని చేస్తుంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఇదే చెప్పింది, ఏం చేయలేదు ఒక్క పైసా అని చెప్పని. మరి ఎవరికి ఇచ్చేది? సేమ్ అదే పందాలు రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా బీజేపీ ఏం చేయలేదు. నరేంద్ర మోడీ ఒక్క పైసలు. మీ 12 లక్షల కోట్లు ఎవరికి ఇష్టం? మనం ఏ రాష్ట్రానికి ఇష్టం, ఏ దేశానికి ఇష్టం? మేము అనేక సందర్భాల్లో స్పష్టం చేసినాం, మేము చర్చకు సిద్ధం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో అకాల వర్షాలకు కల్లాల్లో తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలించిన రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.
జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులందరికీ అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచనలతో జగ్గంపేట మండలంలో అపార నష్టం కలిగిన ప్రాంతాన్ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూతో కలిసి పర్యటిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా దళారుల వద్ద తక్కువ రేటుకే ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం మీ వద్ద ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర ఇస్తుందని అన్నారు. 1,60,000 తక్కువ. తర్వాత సెంట్రల్ డెల్టా వచ్చి 1,00,000 కొన్నారు. సెంట్రల్ డెల్టాకి దీని వ్యత్యాసం ఏంటంటే 60,000 కొనుంది. నిజంగా 60,000 మొత్తం కానీ మాకు 1,00,000 కొని ఉంటే టార్గెట్ ఇచ్చి ఏవి కూడా పోవడం. कार को दिया सर 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 గురుగారు 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 అయ్యప్ప వెళ్ళిపోవాలి, మీరు అయ్యప్ప వెళ్ళిపోవాలి. ఇప్పుడు దయచేసి చెప్పులతో తొక్కబాకండి, ఏమనుకోదు. ఇక్కడ 10 ఎకరాలు ఈ 10 పార్ట్నర్స్ కింద 3-4 కలిసి ఒక 40 ఎకరాలు 50 ఎకరాలు పార్ట్నర్స్ చేసుకుంటారు. ఒకటే తేడా మీరు ఎదరికెళ్ళకండి, ఇంకా మీరు పక్క ఉండండి. అందరు కలిపి ఒకేసారి చేసుకున్నారా? సార్ మాదండి, నేను 50 ఎకరాలు అన్నారు మీరు. ఎవడో రైతులు కాదండి. ఈ సమ్మర్లో మొదలు పెడదాం. ప్రభుత్వం ఒడ్లు కొనాలని రోడ్డెక్కిన అన్నదాతలు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో ప్రభుత్వం ఇంకా వడ్లు కొనలేదని, వర్షం పడితే వడ్లు తడిచి నష్టపోతామని రోడ్డుపై బైఠాయించిన రైతులు. ప్రభుత్వం వెంటనే స్పందించి వడ్లు కొనాలని డిమాండ్. భారీగా నిలిచిపోయిన వాహనాలు. పెండింగ్ బిల్లులు చెల్లించాలి అంటూ హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్యతో వాగ్వాదానికి దిగిన నడికూడ గ్రామ మాజీ సర్పంచ్ రవీంద్రరావు. ఆందోళన చేసిన మాజీ సర్పంచ్ను స్టేషన్కు తరలించిన పోలీసులు.
కర్నూలు నగరంలోని జమ్మిచెట్టు ప్రాంతంలో షేక్ మొహమ్మద్ షరీఫ్ అధ్యక్షతన ధర్నా నిరసన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అవాజ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఎస్ఏ సుబాన్, రిటైర్డ్ ప్రిన్సిపల్ నిసారా అహ్మద్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నగర కార్యదర్శి గురుస్వామిలు మద్దతు తెలిపి మాట్లాడారు. మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మన మీడియాలో మాట్లాడుతూ ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు, దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు 10% కూడా వాళ్ళందరూ కూడా టెర్రరిస్టులే. ఇక రెండో ఆప్షన్ లేదు, రెండో కోణం నుంచి ఆలోచించాల్సిన పని లేదు. డైరెక్ట్గా చెప్పేయాల్సిందే వీళ్ళ టార్గెట్ హిందువులే అని చెప్పేసి ఒక ఉగ్రవాది మాదిరిగా పనికి మాలిన పదాలని ఆ రకంగా పలకడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యతతో మన డిప్యూటీ సీఎంగా ఉండి ఆ రకంగా వ్యాఖ్యలు చేయడం ఆవాజ్ కమిటీగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నాకు తెలిసి ఉత్తరప్రదేశ్లో ముసల్మాన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న యోగి ఆదిత్యనాథ్ ఎప్పుడు కూడా ఈ పదం వాడలేదు. 100% ముసల్మానుల టెర్రరిస్టులని మన దేశాన్ని పరిపాలిస్తున్న మతోన్మాదులు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ కూడా 100% ముసల్మాన్ టెర్రరిస్ట్ అని పలకలేదు. ఏమి విధవాకి ఏమైంది అని చెప్పేసి డిప్యూటీ సీఎంని అడుగుతూ ఉన్నాం. నిజంగా నువ్వు బాధ్యతాయుతమై వాడి ఉంటే ఆ రకంగా మాట్లాడేవాడు కాదు. మానసికంగా నీకు ఎక్కడో రోగానికి వచ్చింది, నువ్వు తక్షణమే ఒక డాక్టర్ని సంప్రదించి నీ రోగాన్ని కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే రాబోయే కాలంలో ప్రజానీకం నిన్ను గట్టిగా బుద్ధి చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికే నీ పైన చాలా వ్యతిరేకత ఉంది. ఇంతకుముందు కూడాను సనాతన ధర్మం పేరుతో లడ్డు మీద ఆ రకంగా పెద్ద ఎత్తున ముస్లింల హిందువుల మధ్య తగాదా పెట్టాలని, క్రైస్తవుల మధ్య తగాదా పెట్టాలని నువ్వు చూశావు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని తిరస్కరించారు. వాస్తవాలు ఏమిటి, లడ్డు గురించి ఏమైంది అని చెప్పేసి ఇప్పుడు ప్రజానికి అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఆ రకంగా ఎక్కడో ఉగ్రవాదులు పాకిస్తాన్కి కాశ్మీర్ దగ్గర చేసిన ఉగ్రవాదుల పైన వాళ్ళను కట్టడి చేయడానికి చేత కానీ మీ ప్రభుత్వం, మీ బుల్డోజర్ ప్రభుత్వము పైన ఉన్న మీ నాయకత్వం ఫెయిల్యూర్ అయి ప్రజల పైన రకంగా దీన్ని మీ తప్పుని అక్కడ పెట్టడం అనేది సరైంది కాదు. మీ బాధ్యత రహితం. మీ కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ చేతగాని వాడు కాబట్టి ఆ రకంగా ఉగ్రవాదులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. అసలు ఉగ్రవాదులు ఎట్లా వచ్చారని చర్చ పెట్టకుండా ముసల్మాన్లు వచ్చి హిందువులు చంపినారని చెప్పి చర్చ పెడుతున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీహార్లో లబ్ధి పొందడం కోసం. రెండోది, వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముసల్మాన్లే కాకుండా ముస్లింలే కాకుండా దళితులు, క్రిస్టియన్లు, హిందూ సోదరులు అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ చట్టం చాలా దుర్మార్గమైంది అని చెప్పి ఆ రకంగా ముస్లిం సోదరులకు సపోర్ట్గా వస్తుంటే దాన్ని తప్పుదో పట్టియడం కోసం ఈరోజు కేంద్రంలోని ప్రభుత్వం ఆ రకంగా దుర్మార్గంగా చేస్తే దాన్ని సాకుగా తీసుకొని పవన్ కళ్యాణ్ ఇంకొంచెం ముందుకు పోయి దుర్మార్గమైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మేము ఆవాజ్ కమిటీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ముస్లిం సమాజానికి బేషరతుగా పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి. గవర్నర్ గారు డిప్యూటీ కళ్యాణ్ పైన చర్యలు తీసుకొని ఆయన పదవిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఆవాజ్ కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు షేక్ మొహమ్మద్ షరీఫ్, ఆవాజ్ కమిటీ నగర కార్యదర్శి. ఈరోజు జరుగుతున్న ఈ ధర్నా ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు. ప్రతి మతంలో, ప్రతి కులంలో ఎవరో ఒకరిద్దరు మతభ్రష్టులు ఉంటారు. అలాంటి వాళ్ళను పట్టుకొని శిక్షించే తప్పేం కాదు, కానీ మతాన్నే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. దేశంలో ఉన్న ముస్లింలు 100% టెర్రరిస్టులు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. రాజ్యాంగంపై ప్రమాణం చేసి దేశ ఐక్యతను, లౌకికతత్వాన్ని కాపాడతామని చెప్పడం జరిగింది. ఆ వ్యాఖ్యలను విస్మరించి, తాను చేసిన ఆ ప్రమాణాలను విస్మరించి దేశ ముస్లింలందరినీ కూడా టెర్రరిస్టులను చెప్పడం ఇది ఏ మేరకు న్యాయం అని చెప్పి మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ మంచి హాస్పిటల్ తీసుకొని జాయిన్ చేయండి. అతను మతి తప్పి ప్రవర్తిస్తున్నాడు, మతి తప్పి మాట్లాడుతున్నాడు. ఒకసారి నేను కమ్యూనిస్ట్ అంటాడు, ఒకసారి మా నాయన కమ్యూనిస్ట్ పార్టీ అంటాడు, నేను లౌకికవాదిని అంటాడు, నేను లెఫ్టిస్ట్ అంటాడు. ముస్లింలకు ఏదైనా జరిగితే వాళ్ళ అంతు చూస్తానంటాడు. ముస్లింలకు ఏదైనా జరిగితే నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వ్యతిరేకిస్తా అంటాడు, ఎన్డీఏ నుంచి బయటకు వస్తా అంటాడు. ఒక మాట, ఒక భాష ఏదైనా దేని మీద కొంతనం ఉందా అని చెప్పి అడుగుతున్నా, లేదా నిలబడుతున్నాడు ఆయన. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలే కాదు, దేశంలో ఉన్న ముస్లిం మైనార్టీల మనోభావాలను దెబ్బతీసే పద్ధతుల్లో ఆయన మాట్లాడినారు. కాబట్టి తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలా. ఆయన అలా చెప్పకపోతే రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించే భాగంలో ఇది ఒక ప్రయత్నం అని చెప్పేసి మేము అనుకోవాల్సి వస్తుంది. అట్లాగే టెర్రరిస్టులను అరెస్ట్ చేయడం కానీ, శిక్షించడం కానీ ఏ ముస్లిం వద్దన్నాడా, ఏ భారతీయుడైనా వద్దన్నాడా?
అదే కాదు, అది హిందువుల్లో ఉన్న, ముస్లింలో ఉన్న, ఎవరిని ఉన్నా ఒక మనిషిని చంపడం రాక్షసత్వం. ఆ రాక్షసత్వానికి ముస్లిం సమాజం వ్యతిరేకం, అవాజ్ కమిటీ మరింత ఎక్కువ వ్యతిరేకం. కాబట్టి మొన్న జరిగినటువంటి అల్లలను ఆధారం చేసుకొని, బలగాంతో జరిగినటువంటి టెర్రరిజాన్ని ఆధారం చేసుకొని బెంగాల్లో ఒక బాత్రూంలో పాకిస్తాన్ జెండా కనిపించి పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్థాన్ ముర్దాబాద్ అని చెప్పి రాసినారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేస్తే దొరికింది ఎవరు? సనాతన ధర్మ సంస్థ నడిపేటువంటి వాళ్ళలో 2 కార్యకర్తలు, వాళ్ళిద్దరు నాన్ ముస్లిమ్స్. మరి దీనికి ఏమైనా సమాధానం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? అట్లాగే చాలామంది తెలుసు, ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆఫీసులో గడ్డాలు, జుబ్బాలు, పుర్ఖాలు దొరికినటువంటి ఇది పత్రికలు మనం చూసాం, మీడియాలో చూసాం. మరి అక్కడ ఎందుకు ఉంటున్నది? ఎవరిని ఉత్తరించని పెట్టారు మీరు చెప్పేసి అడుగుతున్నాం. దేశ ప్రజలు చాలా శాంతిపరులు, స్వేచ్ఛాపరులు. ఇలాంటి వాళ్ళను ఇడగొట్టడం కోసం, వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీయడం కోసం బ్రిటిష్ వాడు వేసినటువంటి ఎత్తుగడను ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్స్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీ రెడ్డి. మీరు ఎప్పుడైతే పనిచేస్తారో పదవులు అయ్యే మీకోసం వస్తాయి. సో అదనేది మీ అందరికీ తెలుసు. మేము అమెరికాలో ఉంటే రావాల్సిన అవసరం లేదు, కానీ మన సర్వీస్ చేయబట్టే మనం ఈరోజు మీ మధ్య ఉండగలిగాం. మరి అదేవిధంగా మీరందరూ కూడా గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి ప్రజల్లో ఉండాలి, ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవాలి. మరి మన ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తుంది. మరి ఈరోజు సమన్వయం కూడా పేదవాడి తిరగలుగుతున్నాడు అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఘనకార్యం అది. మరి ఇవన్నీ కూడా ఇంత మంచి మంచి పథకాలు ఉన్నాయి. మన గ్రామాల్లో గడప గడపకి తీసుకురాలేకపోతున్నాం. మరి మీ కార్యకర్తలందరినీ, లీడర్లందరినీ కోరుకునేది ఒకటి, మనం చేసే ప్రతి ఒక్క పథకాలు గడప గడపకి తీసుకెళ్ళాలి. మరి మనం కూడా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి రెడీ అవ్వాలి. రెడీ అవ్వాలంటే నేను ఒకటే చెప్తున్నా, ఆపోజిషన్ పార్టీకి మీరు రాసి పెట్టుకోండి. అన్ని సర్పంచులు, ఎమ్మెల్సీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీ అన్ని కూడా నేను గెలిపించుకున్నామని చెప్తున్నా. ఈ స్టేజ్ కూడా మరి రోజు రోజుకి కూడా ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి నేను చెప్తున్నాను, వాళ్ళు ఓడం అనేది జీవించుకోలేకపోతున్నారు. మీరు ఇప్పటికైనా మీరు రిటైర్ అవ్వాల్సిందే, రిటైర్ అయి తీరాల్సిందే. మరి మీరు రాసి పెట్టుకోండి, ఇంకొకసారి గెలుపు మా కాంగ్రెస్ పార్టీదే. ప్రతి ఒక్క బూత్ మెంబర్ నుంచి మరి జెడ్పీటీసీ వరకు కూడా నేను మీ అంటుండి, మీరు ఎంతైతే కష్టపడ్డారో మన అసెంబ్లీ ఎలక్షన్స్ కి, దానికంటే కూడా మీ అందరినీ గెలిపించుకునే బాధ్యత మాది. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం పెద్దతుమ్మలం గ్రామం నుంచి 40 కుటుంబాలు కొండాపురం నర్సిరెడ్డి రామచంద్రమ్మ ఆధ్వర్యంలో వివిధ పార్టీల కార్యకర్తలు 40 కుటుంబాలు ఇవాళ బీజేపీ పార్టీలో చేరారు. పెద్దతుమ్మలం మండల అధ్యక్షులు వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధికి ఆకర్షితులై మరియు అదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి అభివృద్ధి చూసి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మంచి మనసు చూసి బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది. పార్టీలో చేరిన వారి పేర్లు అప్పుల నడిపి నర్సయ్య, కొండ బసయ్య, రాగయ్య, ఎస్ఐయ్య, అండి, కాశిం, శాబ్, బొంపల్లి, దేవిరెడ్డి, తాలారి, చిన్న నరసింహులు తదితరులు ఉన్నారు. కొంచెం వెడలు పడండి, అందరూ వస్తారు. భారత్ మాతాకి జై. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఆదిని మండలం సంబంధించినటువంటి పెద్దతుమ్మలం గ్రామం నుంచి మరి అనేక మంది ఈరోజు మన ప్రీతం నేత శ్రీ ఎమ్మెల్యే పార్థన్న గారి సారథ్యంలో దాదాపుగా 40 కుటుంబాలు కూడా ఈరోజు మరి పార్థన్న సారథ్యంలో ఈరోజు మా గూటికి చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాము. మరియు దేశవ్యాప్తంగా కూడా మా నరేంద్ర మోడీ గురించి సంతోషపడి ఆయన చేసినటువంటి అభివృద్ధి పాలనపై జనాలు చూస్తూ ఇక్కడ స్థానికంగా మన ఎమ్మెల్యే గారు ఆదాయ అసెంబ్లీ సంబంధించినటువంటి అనేక సమస్యల మీద నుంచి కూడా ఈరోజు గ్రామాలు అయితేనేమి ఈరోజు అన్ని కూడా అభివృద్ధి బాటలో నడుస్తున్నాయని కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా యువకులు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు కూడా మొగ్గు చూపించి మరి వస్తున్నారు. కాబట్టి
వాళ్ళందరికీ ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన అందరికి కూడా మరి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి ఘనంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. నా పేరు కురువ వేణుగోపాల్. ఈరోజు కురువ వేణుగోపాల్, నేను పెద్దతుమ్ల మండల అధ్యక్షుడు. ఈరోజు ఆదోని మండలం పరిధిలో ఉన్నటువంటి పెద్దతుమ్లం గ్రామం నుంచి వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఆదోని అసెంబ్లీ తరఫున ఘన స్వాగతం తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే పార్థసారథి గారి యొక్క అభివృద్ధి పనులను చూసి ఎమ్మెల్యే గారి యొక్క అడుగుజాడల్లో నడవడానికి మేము సైతం అంటూ డాక్టర్ పార్థసారథి గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ. భారత్ మాతాకి భారత్ మాతాకి. ఈరోజు ఆదోని మండలం పరిధిలోని పెద్దతుమ్లం గ్రామానికి సంబంధించినటువంటి మన భారతీయ జనతా పార్టీ నాయకుడు నరసరెడ్డి ఆధ్వర్యంలో, అలాగే మండల అధ్యక్షులు కురువ వేణుగోపాల్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి 40 కుటుంబాలు ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగింది. ఈ విధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మన ఎమ్మెల్యే గారు అనునిత్యం కృషి చేస్తున్నారు. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ గ్రామాల అభివృద్ధికి నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కోట్లాది రూపాయల గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తే ఆ నిధులను మళ్లించి ఈరోజు అవినీతిని ప్రోత్సహించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశాల్లో గ్రామాల్లో ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, మన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జల్ జీవన్ మిషన్ అయితేనేమి, గ్రామాలకి సీసీ రోడ్లు అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతుంటే 75% ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ గ్రామాలని అభివృద్ధి చేస్తున్న ఘనత బీజేపీ పార్టీదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్దతుమ్లం గ్రామంలో బీజేపీ సర్పంచ్ గెలిపించి తీరుతామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అన్ని గ్రామాల్లో ఈరోజు ఎన్డీఏ కూటమి పక్షాల్లో మా ప్రభుత్వం ఖచ్చితంగా మా గ్రామ సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి ఏర్పాటు చేసి ఈ గ్రామాలని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ విధంగా ఈ పార్టీలోకి చేరినటువంటి పెద్దతుమ్లం గ్రామ భారతీయ జనతా పార్టీ నాయకులకు, గ్రామ ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారత్ మాతాకి. నా పేరు బి ఉషారాజు, సదాపురం మండగిరి మండల అధ్యక్షులు అని చెప్పేసి తెలియజేస్తున్నా. సిపిఎస్ ఉద్యోగుల సమస్యలైన ఏపీ సిపిఎస్ ఈఏ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఆయా జిల్లా కలెక్టర్లను కలిసి పాత పెన్షన్ పునరుద్ధరణ, డిఏ బకాయిలు చెల్లించడం, సిపిఎస్ ఉద్యోగులపై కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం ఇవ్వడం. తదనంతరం ప్రెస్ మీట్లో రాష్ట్ర అధ్యక్షులు బాజీ పఠాన్ మాట్లాడారు. దానిలో భాగంగానే ఈరోజు సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్రకు పేరు పెట్టాల్సి వచ్చింది. ఇది మన కర్మ గవర్నమెంట్ జీవోలు ఇచ్చినా కానీ జీవోలు అవ్వగలరు. ఇప్పుడు మేము విదేశీయుల గవర్నమెంట్ మీద మనం మాట్లాడడం కంటే కూడా దాదాపు 100 మంది కూడా స్టేట్ గారు డీజీపీ గారు కలిసాం, సిఎస్ గారు కలిసాం, చీఫ్ మినిస్టర్ కలిసాం. కలిస్తే కొన్ని రద్దయిన కొన్ని కాలేసాయి. తమ ద్వారా గవర్నమెంట్కి అది ఒకటి. రెండోది సిపిఎస్ ఎంప్లాయీస్కి జిల్లా అధ్యక్షులను, ఏపీసీపీఎస్సీ అనగా ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. మా సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే పాత పెన్షన్ సాధించడం. సిపిఎస్ విధానం అనే ఒక లోపభూయిష్ట విధానం 2004 సెప్టెంబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల మీద బలవంతంగా రుద్దడం జరిగింది. దాన్ని రద్దు చేసుకోవడానికి గత 7 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో వారంలో రద్దు చేస్తామని చెప్పిన గవర్నమెంట్ మమ్మల్ని మోసగించి జీపీఎస్ అనే కొత్త విధానం తీసుకొచ్చింది. మాకు అది ఏమాత్రం అర్చనీయదగ్గం కాదని మేము ఆ ప్రభుత్వం పైన కూడా పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా మేము వచ్చిన ఒక సంవత్సరం లోపు ప్రత్యామ్నాయం చూపిస్తాము, పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది. దానికోసమే ఏపీసీపీఎస్సీ ఆధ్వర్యంలో
చైతన్య యాత్ర అనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం మా ప్రధాన ఉద్దేశము. మా ఈ వినతి పత్రాల్లో మేము చేస్తున్న ప్రధాన డిమాండ్లు ఏంటంటే సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డిఏఆర్ఎస్ బకాయిలు ఒక్కొక్క సిపిఎస్ ఉద్యోగికి 1,50,000 నుంచి 3,00,000 రూపాయలు రావాల్సి బకాయి ఉంది ప్రభుత్వము. అవన్నీ కూడా వెంటనే చెల్లించాలని కోరుతా ఉన్నాము. అలాగే మనకు సిపిఎస్ అంటూ జీపీఎస్ అంటూ యూపీఎస్ అంటూ అక్షరాలు మారిస్తే మా జీవితాలే మారవు. కాబట్టి అవన్నీ కాకుండా మాకు పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మేము కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం 26 జిల్లాల్లో. ఇంకా గవర్నమెంట్ కనుక దిగి రాకపోతే సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ మార్చ్ అని చెప్పి గుంటూరు నుంచి విజయవాడ వరకు వేలాది మందితో తరలి వెళ్ళి మేము విజయవాడలో పెద్ద ధర్నాన్ని నిర్వహించబోతా ఉన్నాము. ప్రభుత్వం ఆలోపు మాకు తప్పకుండా న్యాయం చేయాలని మళ్ళీ కోరుకుంటా ఉన్నాము. ఇది మొదటి హెచ్చరికగా మేము తెలియజేస్తా ఉన్నాము. నా పేరు వెంకటరమణారెడ్డి, నేను ఏపీసీపీసీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు. పేరు కరీం రాజేశ్వరరావు, ఏపీసీపీఎస్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఎన్నికల హామీగా సంవత్సరంలో మేము అధికారులు వచ్చిన వెంటనే సిపిఎస్ విధానాన్ని పునఃసమీక్ష చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉపాధ్యాయులందరూ కూడాను ఉండి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడడానికి క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు అసలు ఉపాధ్యాయ సమస్యలు ఏవి పట్టించుకునే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా 4 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తు ఏదైతే ఉందో సిపిఎస్ రద్దన్న అంశము, దీన్ని పూర్తిగా ఎక్కడ కూడా ఒక మాట కూడా ఆడడం లేదు. దాన్ని నిరసనగానే ఈరోజు మేడే ప్రపంచ కార్మికులారా ఏకం కంటే నినాద స్ఫూర్తితో ఈరోజు సిపిఎస్ ఉద్యోగులను ఏకం చేస్తూ 26 జిల్లాలలో ఏపీసీపీఎస్సీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలనుకుంటాను. ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్లు 3. 1, సిపిఎస్ విధానం తక్షణమే రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి. 2వ అంశము, మాకు ఇవ్వాల్సినటువంటి డిఏ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి. మేము ట్యాక్స్ కడుతున్నాము కానీ మాకు డబ్బులే ఇవ్వలేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3,000 మంది పైన ఉన్న అక్రమ కేసులు గత ప్రభుత్వం పెట్టింది. ఆ కేసులు తక్షణమే ఎత్తివేస్తామని సంవత్సరమైనా ఇంతవరకు అతి లేదు గతి లేదు. సో అర్జెంటుగా ఈ కార్యక్రమం అయ్యేలోపు ఈ 3 డిమాండ్లు మాకు పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం ఏదైతే ఉందో ఆ రోజు గుంటూరు నుంచి విజయవాడ పెన్షన్ మార్చి పేరుతో వేలాది మందిగా పాదయాత్ర చేయబోతున్నాము. కరిమి రాజేశ్వరరావు, ఏపీసీపీఎస్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.